నా పేరు రుచిత్ ఆశా కమల్. ఐఎమ్ అ స్టూడెంట్ at Nizam College. I think he is our alumni. So I'm really glad that I'm seeing people from Nizam College at conscious spaces. ఇప్పటి వరకు నేను వెళ్ళిన చాలా కాన్షియస్ ప్లాట్ఫామ్స్లో నిజాం కాలేజ్ స్టూడెంట్స్ ఉండడం నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ని తీసుకొస్తుంది. సో ఐఎమ్ అ క్లైమేట్ యాక్టివిస్ట్. బేసికలీ నన్ను క్లైమేట్ యాక్టివిస్ట్ అని పిలుచుకుంటా, ఎందుకంటే ఐ యామ్ పార్ట్ ఆఫ్ అ యూత్ క్లైమేట్ మూవ్మెంట్ విచ్ ఇస్ అ పాన్ ఇండియా ఆర్గనైజేషన్. వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, వీ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ చండీగఢ్, వీ హ్యావ్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్, వీ హ్యావ్ బ్రాంచ్ ఇన్ విశాఖపట్నం, అండ్ వీ హ్యావ్ వాలంటీర్స్ అక్రాస్ ఇండియా ఫ్రమ్ మోర్ దెన్ 30 డిఫరెంట్ సిటీస్. సో మేము చేసే వర్క్ ఏంటంటే బేసికలీ లైక్ ఏదైతే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లేకపోతే వందే మాతరం ఫౌండేషన్ చేస్తుందో దాని నుంచి కొంచెం డిఫరెంట్. మేము చేంజ్కి సంబంధించి తీసుకునే అప్రోచ్ యాక్టివిజం అప్రోచ్. మేము ఏం బిలీవ్ చేస్తామంటే ఈ సమాజంలో ఏది ఇబ్బంది జరిగినా, అది కాస్ట్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, జెండర్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, ఈరోజు ప్రివైలింగ్ క్లైమేట్ ప్రాబ్లం అయినా కానివ్వండి, వీటి అన్నిటికీ కారణం సిస్టమిక్ ఫెయిల్యూర్. మనం ఏదైతే సిస్టంలో బతుకుతున్నామో ఆ సిస్టంలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉండడం వల్ల, మన ఆలోచన విధానంలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉండడం వల్ల ఐడియాలజీ పరంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి వాట్ వీఆర్ ప్రపోజింగ్ ఈజ్, ఇక్కడ కొంతమంది ఏమన్నారంటే క్లైమేట్ చేంజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అని అన్నారు, ఇంకొంతమంది వేరే విధంగా అన్నారు. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ అ ప్రాబ్లమ్. లెట్ అస్ నాట్ కంపేర్. అంటే జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్ని, దళితుల మీద జరుగుతున్న అన్యాయాల మీద, లేకపోతే ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, దాన్ని క్లైమేట్ ప్రాబ్లమ్కి లింక్ పెట్టొద్దు. మనం దానికి వేరే దానికి కంపేర్ చేయొద్దు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే క్లైమేట్ మూవ్మెంట్కి సంబంధించి మనం ఒకసారి హిస్టరీ తీసుకుందాం. అసలు క్లైమేట్ మూవ్మెంట్ ఎంత స్ట్రాంగ్గా గ్రో అవుతుందో జెన్యూన్గా మాట్లాడుకుందాం. క్లైమేట్ మూవ్మెంట్ టు బీ ఫ్రాంక్ చాలా ప్రివీలింగ్గా లేదు. క్లైమేట్ మూవ్మెంట్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేస్తుంది, నన్ను ఇంపాక్ట్ చేస్తుంది, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క యువకుడిని, ప్రతి ఒక్క ముసలివాడిని, ప్రతి ఒక్కడిని ఇంపాక్ట్ చేస్తుంది. ఆల్రెడీ బంగ్లాదేశ్లో వేలాది మంది జనాలు చనిపోయినారు. ఆల్రెడీ పాకిస్తాన్ ఎకానమీ క్రాష్ అయిపోయింది. దుబాయ్ ఇంకొద్ది రోజుల్లో సింక్ కాబోతుంది. ఇట్లాంటి చాలా ప్లేసెస్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. కానీ మూవ్మెంట్ ఎంత పెద్దగా ఉంది, అపోజిషన్ ఎంత పెద్దగా ఉంది? లేదు, నిల్. టు బీ ఆనెస్ట్, నిల్. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న 8 బిలియన్ పీపుల్ ఇంపాక్ట్ అవుతున్నారు క్లైమేట్ చేంజ్ గురించి. ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి ప్రతి సంవత్సరం క్లైమేట్ చేంజ్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఈరోజు COP28 అవుతుంది. COP28 సెకండ్ డే. ఎంతమంది COP28లో జరుగుతున్న, ఇప్పుడు నేను ఈరోజే ఆర్టికల్ చదివిన, అక్కడ ఆయిల్ డీల్కి సంబంధించిన ఏదో జరుగుతుందంట. COP28, which is so called climate conference. A climate conference lo there is a leaked document which is saying that COP28, a climate conference, is used as a tool to do oil deals. ఆయిల్ డీల్స్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఎంతమంది అపోజ్ చేస్తున్నారు? 8 బిలియన్ పీపుల్ ఆర్ ఆన్ ద స్టేక్. అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్ ఆన్ ద రోడ్స్? హౌ మెనీ పీపుల్ ఆర్ షోయింగ్ అపోజిషన్? No one. Literally no one. 8 billion people, 1 lakh, at least 1 lakh people are not speaking against it. So what I'm trying to say you, everyone here, is we want approach. మన అప్రోచ్ ఎట్లుండాలంటే, మనము ఉద్యమం ఈరోజు స్టార్ట్ చేస్తే లక్షలాది మంది జనం ప్రతి నెల మనతోని కంబైన్ అయికుంటూ పోవాలి. ఈ మూవ్మెంట్ ఏదైతుందో, ఈ క్లైమేట్ మూవ్మెంట్ ఏదైతుందో రోజు రోజుకి స్ట్రెంథెన్ అయికుంటూ పోవాలి. స్ట్రెంథెన్ ఎట్లయితుంది? మనం ఒక ప్రాబ్లమ్ని చిన్నది, ఇంకొక ప్రాబ్లమ్ని పెద్దది అని అనొద్దు. కాస్ట్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఆల్సో అ ప్రాబ్లమ్. జెండర్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఆల్సో అ ప్రాబ్లమ్. దెర్ ఆర్ మెనీ అదర్ ప్రాబ్లమ్స్. వీ షుడ్ సే, మై బ్రదర్, యు ఆర్ ఆల్సో డిస్క్రిమినేటెడ్, ఐ ఆమ్ ఆల్సో డిస్క్రిమినేటెడ్, ద ఫ్యూచర్ ఈజ్ డిస్క్రిమినేటెడ్. లెట్ us all work together. సిస్టంలో ప్రాబ్లం ఉంది, let us all solve the problem అని. We should all combinedly work, and that is our approach. We question the government. Whenever government removed Geo-111, we are the only youth group, we are the only group which protested on ground. Geo-111 తీసేసిన దాని తర్వాత ఫస్ట్ గ్రూప్ టు ప్రొటెస్ట్. వి టోల్డ్ టు నేషనల్ నెట్వర్క్స్, అన్ని ఈ దేశంలో ఉన్న అన్ని కాన్షియస్ నెట్వర్క్స్కి చెప్పినాం మేము, సార్ Geo-111 అనే ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇట్ ఈస్ అ గోల్డెన్ ఆర్డర్. ఈ గోల్డెన్ ఆర్డర్ని తీసేస్తే హైదరాబాద్లో ఉన్న ప్రజలు, హైదరాబాద్లో ఎవరైతే భవిష్యత్తులో రాబోతున్నారో వాళ్ళ జీవనాధారం అంతా కూలిపోతుంది. కాబట్టి మీరు మాకు సపోర్ట్గా ప్రొటెస్ట్ చేయండి అని అన్నాం. 15 డిఫరెంట్ సిటీస్లో భారతదేశ వ్యాప్తంగా
మాకు సపోర్ట్కి ప్రొటెస్ట్ చేసినారు. హైదరాబాద్ ప్రజల కోసం 15 డిఫరెంట్ సిటీస్లో ప్రొటెస్ట్ చేసినారు, కానీ హైదరాబాద్లో 7 పీపుల్ రోడ్డు మీదకి వచ్చినారు. అంటే ఎంత ల్యాక్ అవుతున్నాం మనం ఉద్యమం గురించి మాట్లాడుకుంటే. కాబట్టి వీ వాంట్ సోషల్ యాక్టివిస్ట్, వీ వాంట్ ఫెమినిస్ట్, వీ వాంట్ ఎవ్రీవన్ who is working for change together on a one big platform, and that platform should be led by climate movement. ఎందుకంటే క్లైమేట్ మూవ్మెంట్ ప్రతి ఒక్కరిని ఇంపాక్ట్ చేస్తుంది, ప్రతి ఒక్కరి జీవితాన్ని నాశనం చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. యువతరం మేలుకోండి, మన జీవితాలు ఆల్రెడీ నాశనం అయిపోయినాయి. డిస్కషన్స్ ఎన్ని రోజులు చేస్తాం మనము? ఆల్రెడీ నేను ఇప్పటికీ దిస్ ఈజ్ మై 3rd climate conference. I went to 20 days back, I went to Jammu and Kashmir, I went to Rajasthan, I went to Punjab, I went to Himachal Pradesh. I just went and listened all these climate talks. When are we doing action? When are we questioning them? That is what I'm asking. Let us all unitedly demand, what do we want? Climate justice. When do we want it? Now. Right now. మనకిప్పుడు రావాలంటే ఏం చేయాలి? ఉద్యమంని స్ట్రెంథెన్ చేయాలి. మనం ఇంట్లో కూర్చొని యాక్షన్ వస్తుంది, మన భవిష్యత్తులను కాపాడగలుగుతామంటే కాదు. సాక్రిఫైస్ చేయాలి, డెడికేటెడ్గా ఉండాలి. ఆ డెడికేషన్ ఎప్పుడు వస్తుంది? మన జీవితాలు ఆల్రెడీ నాశనం అయిపోయినాయి. సైంటిస్టులు ఉన్నారు, రీసెర్చర్స్ ఉన్నారు, వాళ్ళు పేపర్స్ ప్రజెంట్ చేస్తున్నారు, మనం చదవలేమో వాటిని. యునైటెడ్ నేషన్స్, నేను నిన్ననే వెబ్సైట్ ఓపెన్ చేసిన. యునైటెడ్ నేషన్స్ వెబ్సైట్లో ఏమని అంటాడంటే 20 లక్షల మంది ఒక సంవత్సరంలో చచ్చిపోతారు. 20 లక్షల మంది ఒక్క సంవత్సరంలో చచ్చిపోతారంట క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఇంపాక్ట్స్ వల్ల. మరి క్లైమేట్ చేంజ్ ఒక లార్జర్ ప్రాబ్లం అయితే ఇంతమంది చనిపోతారు, మొత్తం హ్యూమానిటీ వాష్అవుట్ అయిపోతుంది. ఒక రిపోర్ట్లో 50% ఆఫ్ స్పీషీస్ వాష్అవుట్ అయిపోతాయంట 2080 లోపు. ఏం చేస్తున్నాం? మన యాక్షన్ స్ట్రాంగ్ ఉండాలి. యువతరం మేలుకోండి, మేలుకోండి, మేలుకోండి. మేము చేస్తున్న అప్రోచ్కి యువతరం, ఇంకొక ఎగ్జాంపుల్, నేను యువతరంని క్వశ్చన్ చేయట్లేదు ఇక్కడ. యువతరం మీరు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో మీరు దాన్ని ఫార్ములేట్ చేయలేకపోతున్నారు. మాలాంటి యూత్ ఆర్గనైజేషన్స్ని కూడా కంబైన్ చేసుకోండి. మేమేం చేసినామంటే ఐ వెంట్ టు యూత్ మేనిఫెస్టో. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక యూత్ మేనిఫెస్టోని తయారు చేస్తున్నారు. ఆ యూత్ మేనిఫెస్టోలో దే కాల్డ్ మీ టు రిప్రజెంట్ క్లైమేట్ ప్రాబ్లమ్. ఐ వెంట్ దేర్ అండ్ సాట్. నేనేమనుకున్నా, ఏం మాట్లాడతారో విందామని అనుకున్నా. అక్కడున్న ఒక పర్సన్ ఏమంటాడు తెలుసా? యాక్టివ్ మొబిలిటీ అంటాడు. యాక్టివ్ మొబిలిటీ అంటే సైకిల్ నడపాలి మనము, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలి, ఇట్లా కార్లు పొల్యూషన్ చేయొద్దని అంటాడు. ఇంకొక పర్సన్ ఏమన్నది? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని స్ట్రెంథెన్ చేయాలని అన్నది. అంటే వాళ్ళు అన్నోయింగ్గా క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి తెలియదు. సో వీ షుడ్ కంబైన్. ఎవరైతే మన కామ్రేడ్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనం కలుపుకోవాలి. యువతరంలో ఆల్రెడీ ఆ అండర్స్టాండింగ్ వచ్చేసింది. మనకి ఈ సొల్లు కబుర్లు వద్దు, మనకి ఫ్రీబీస్ వద్దు, మనకి కావాల్సింది ఫ్యూచర్, మనకి కావాల్సింది జస్టిస్. ఇప్పుడు ఆకర్షణ్ ఉన్నాడు, ఆకర్షణ్ ఈడ కూస్తున్నాడు. హీ హ్యాస్ కంటెస్టెడ్ ఫ్రమ్ షేర్లింగంపల్లి యాజ్ అ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్. హీ సేస్ ఎన్వైరన్మెంటల్ జస్టిస్, సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, 4 of them should be united. ఇట్లాంటి అప్రోచ్తో మనం ముందుకెళ్ళాలి. అక్కడ రాహుల్ అని ఉన్నాడు, బోత్ ఆఫ్ దెమ్ కంటెస్టెడ్. ఆ డెడికేషన్తో ఉండాలి. మనం ఇంట్లో కూర్చొని చేంజ్ వస్తుంది అంటే ఏడా రాదు. కాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగింది ఒక 100 సంవత్సరాల క్రితం. జరిగినప్పుడు ఇప్పుడు నేను అదే ఆలోచిస్తున్నా, మరి కాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగినప్పుడు మన తాతలు ముత్తాతలు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారని నేను ఆలోచిస్తున్నా. రేపు మన పిల్లలు కూడా ఇదే ఆలోచిస్తారు. రేపు నువ్వు కూడా అదే ఆలోచిస్తావు. నీ ఇల్లేమో మొత్తం మాడి మాష అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే రోడ్డు మీదకి నడుస్తావు నీ స్కిన్ మొత్తం గాలిపోతుంది వేడికి. అప్పుడు నువ్వు కూడా అదే ఆలోచిస్తావు, అరే 40 సంవత్సరాల ముందు నేను ఏం చేస్తున్నారా భయ్య, అప్పుడే క్వశ్చన్ చేసి అయిపోయేదిరా అని. కాబట్టి మేలుకోండి. మాలాంటి ఆర్గనైజేషన్ ఆయిస్టర్ అయినా కానివ్వండి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అయినా కానివ్వండి, జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా అయినా కానివ్వండి, వాయిస్ ఫర్ వెల్ఫేర్ అయినా కానివ్వండి, ఇట్లాంటి మూవ్మెంట్స్తోని పని చేయండి. ఏముందిరా భయ్, జిందగీ ఒక్కసారి వస్తుంది. అదే నార్మల్ జిందగీ, అదే లగ్జరీలో అనుభవించడానికి మీరు పని చేస్తా అంటే అది ఎవడైనా చేస్తాడు. యూ షుడ్ బి రెవల్యూషనరీ. మీరు ఏదైనా పని చేస్తే యూ షుడ్ స్టాండ్ అవుట్, యూ షుడ్ వర్క్ ఫర్ ద పీపుల్. దట్ ఈస్ ద థ్రిల్ కదా. అందరి లెక్క నార్మల్గా బతుకుతా అంటే గో అగేన్స్ట్ ద సిస్టమ్, సేవ్ పీపుల్. అది ఫైర్ అంటే, అది బ్రేవరీ అంటే. ఆ బ్రేవరీతో పనిచేయండి, ఆ బ్రేవరీ కోసం పనిచేయండి. లెట్ us బి ద సూపర్ హీరోస్. ఇంకొకటి ఏంటంటే, సారీ లాస్ట్ థింగ్, ఎవ్రీవన్ అందరు వచ్చేమని అంటారంటే యు ఆర్ అగేన్స్ట్ డెవలప్మెంట్, యు ఆర్ అగేన్స్ట్ డెవలప్మెంట్, వాట్ ఈస్ దిస్?
మనం ప్రోగ్రెస్ వెళ్తున్నాం. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ డోంట్ నీడ్ డెవలప్మెంట్, ఐఎమ్ సేయింగ్ డెవలప్మెంట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై ఫ్యూచర్, ఐ డెఫినెట్లీ డోంట్ వాంట్ ఇట్. Development at the cost of my future, I definitely don't want it. So that is what I'm saying. Thank you so much, friends. I mean, I thought to motivate you all because I thought a lot of expert discussion happened. So yeah,